తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా బట్టి విక్రమార్క ఎంపికయ్యారు. ఈ పదవి కోసం పార్టీలో విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ పార్టీకి విధేయత, అనుభవం, పనితీరు ఆధారంగా భట్టికే ఛాన్స్ ఇచ్చారు రాహుల్ గాంధీ. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కొండలు అందిస్తారు. కొండలు చెప్పండి, సిఎల్పి లీడర్ గా భట్టికే ఛాన్స్ దక్కింది, వివరాలేంటి? మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నేత ఎవరవుతారన్న డైలమా నెల రోజులుగా కొనసాగుతుంది. రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజు నుంచి సిఎల్పి నేతగా ఎవరుంటారన్న ఒక చర్చ కొనసాగుతున్న పరిస్థితి. దానికి హైకమాండ్ ఈరోజు తెరదించింది. మొన్న ఏఐసిసి పరిశీలకుడు కేసీ వేణుగోపాల్ ఇక్కడికి రావడం, ఎమ్మెల్యేలతో వారి అభిప్రాయాలు, ముఖ్య నేతలతో అభిప్రాయాలు తీసుకొని వెళ్లడం జరిగింది. ఈ రోజు సిఎల్పి నేతగా బట్టి విక్రమార్కను కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీ ప్రకటించడం జరిగింది. రేపటి నుంచి సిఎల్పి అసెంబ్లీలో కాంగ్రెస్ వాయిస్ గా ప్రధాన ప్రతిపక్ష నేతగా బట్టి విక్రమార్క వివరించబోతున్నారు. దీనికి అంతటి కూడా అంటే దీంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సత్యసాయేంద్రారెడ్డి ఇలా నలుగురు పోటీ ఉన్నప్పటికీ కూడా బట్టి విక్రమార్క వైపు అధిష్టానం మొగ్గు చూపడానికి అనేక ఈక్వేషన్స్ ఉన్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా బట్టి విక్రమార్క దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నేత ఒక్కరైతే ఆయన గతంలో పార్టీ చీఫ్ విప్ గా పనిచేశారు. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ స్పీకర్ గా కొనసాగారు. ఆయన పనితీరు ఇవన్నీ కూడా పార్టీ ఏదైతే అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారాలు కూడా అసెంబ్లీ నిబంధనలకు సంబంధించి పూర్తి అవగాహన ఉన్న నేతగా బట్టి విక్రమార్కకి ఇవన్నీ ప్లస్ అయ్యాయి. మరో అంతేకాకుండా ప్రస్తుతం ఎన్నికైన 19 మంది శాసనసభ్యుల్లో 7 మంది దళిత ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉండడం, దాంట్లో ఖమ్మం జిల్లా నుంచి ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలవడం కూడా ఇవన్నీ ఈక్వేషన్స్ బట్టి విక్రమార్క కలిసి వచ్చాయని చెప్పుకోవచ్చు. బట్టి విక్రమార్కకు ఉన్న సభా వ్యవహారాల పైన ఏదైతే అనుభవం అనుకోండి, అదేవిధంగా 3 సార్లు ఎమ్మెల్యే, ఇప్పుడు 3వసారి మధ్య నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అదేవిధంగా గతంలో ఎమ్మెల్సీగా కూడా ఆయన కొనసాగిన మొత్తానికి 4 టర్ములుగా ఆయనకు సభా వ్యవహారాలకు సంబంధించిన పూర్తి అవగాహన, అనుభవం ఉండడం కూడా హైకమాండ్ ఈయన వైపు మొగ్గు చూపడానికి కారణంగా చూపుతున్నారు. మరోవైపు సామాజిక పరంగా కూడా బట్టిని అసెంబ్లీలో ఉంచడం కరెక్ట్ అన్న అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. దీనిలో భాగంగానే ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. అంతేకాకుండా అంతర్గతంగా కూడా రాహుల్ గాంధీ దీనికి సంబంధించి ఒక ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అసెంబ్లీలో పార్టీ వాయిస్ బలంగా వినిపించాలి. అదేవిధంగా గత శాసనసభలో కూడా బట్టి పెర్ఫార్మెన్స్ అన్నది బాగా ఉంది అన్న అభిప్రాయంతో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని బట్టి విక్రమార్క వైపు రాహుల్ గాంధీ మొగ్గు చూపారని చెప్పుకోవచ్చు. బట్టి విక్రమార్కను సిఎల్పి నేతగా కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఇక రేపు గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది ఉభయ సభలను ఉద్దేశించి. దాని తర్వాత బిఎస్సి సమావేశం ఉండబోతుంది. ఇప్పటికే ఈ ప్రకటనకు ముందే బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేపు బిఎస్సిలో పాల్గొంటారని చెప్పి మధ్యాహ్నమే కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అయితే ఇప్పుడు అధికారికంగా సిఎల్పి హోదాలో రేపు బట్టి విక్రమార్క బిఎస్సి సమావేశంలో పాల్గొనబోతున్నారు. బిఎస్సి వ్యవహారాలకు సంబంధించి పార్టీ అసెంబ్లీకి సంబంధించిన బిఎస్సి మీటింగ్ లో అధికారికంగానే ప్రధాన ప్రతిపక్ష నేతగా బట్టి విక్రమార్క పాల్గొనబోతున్నారు. థాంక్యూ కొండల్.